అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఏపీలో ఘనంగా నిర్వహించారు. యోగాంధ్ర 2026లో భాగంగా కడప మున్సిపల్ స్టేడియంలో చేపట్టారు. జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, సబ్ కలెక్టర్ భావన, జేసీ నిధి మీద తదితరులు జిల్లా అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. యోగా గురువు డాక్టర్ రంగనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో గంటకు పైగా యోగాసనాలు చేశారు. కడప యోగాంధ్ర కార్యక్రమంపై మా ప్రతినిధి ప్రశాంత్ శర్మ మరింత డీటెయిల్స్ అందిస్తారు. యోగాంధ్ర 2026 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సంబంధించిన మున్సిపల్ స్టేడియంలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. ఈసారి యోగాంధ్ర దినోత్సవం తర్వాత వృద్ధాప్యంలో ఆరోగ్యవంతమైన జీవితం అనేటువంటి థీమ్తో పనిచేస్తున్నటువంటి యోగాంధ్ర సంబంధించి జిల్లాలో ఇప్పటికే 14 రోజులుగా అనేక కార్యక్రమాలు చేపట్టారు. తర్వాత చాలామందిని ఇందులో భాగస్వాములు చేశారు. ఈ కార్యక్రమం మాట్లాడడానికి మనతో ఐఏఎస్ అధికారి భావన గారు. మేడం చెప్పండి, యోగాంధ్ర యొక్క ఉద్దేశం, చాలా కార్యక్రమంలో మీరు కూడా పాల్గొన్నారు, ఎటువంటి స్పందన ఉంది, తర్వాత ఇవాళ కార్యక్రమం ప్రత్యేకత ఏంటి? అందరికీ నమస్కారాలు అండ్ ప్రత్యేకంగా ఇంటర్నేషనల్ యోగా డే శుభాకాంక్షలు అందరికీ కూడా. ఈరోజు కడపలో యోగాంధ్ర విత్ థీమ్ ఆఫ్ యోగా ఫర్ హెల్తీ ఏజింగ్ అనే థీమ్తో పాటు మేమందరూ ఇక్కడ గ్యాదర్ అయ్యి ఉంటాము. ఈ ఒక్కరోజే కాకుండా ఆల్మోస్ట్ ఫ్రమ్ పాస్ట్ 1 month కంప్లీట్ ఆంధ్రప్రదేశ్లో టు గివ్ అ గుడ్ మెసేజ్ త్రూ యోగా ఆల్సో అండ్ టు సీ హౌ కంఫర్టబుల్ ఆర్ హౌ హెల్తీ వీ కెన్ ఏజ్ టు యోగా. అంటే అందరికీ కూడా ఒక అలవాట్లాగే ఏర్పడాలి. ఇది యోగా అనేది ఒక్కరోజు, ఇంటర్నేషనల్ యోగా డే ఏ ఒక్కరోజు ఉందో ఆ ఒక్కరోజే కాకుండా అన్ని రోజులు కూడా మేము యోగా ప్రాక్టీస్ చేయాలి, మెడిటేషన్. దాంతోపాటు మాకు ఆరోగ్యంలో కూడా సుధారణ కనిపిస్తుంది అనే ప్రముఖ ఉద్దేశంతో ఇది యోగాంధ్రాని తీసుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ 3-4 times పెద్దగా డిస్ట్రిక్ట్లో కూడా ఏర్పాట్లు జరిగింది. ఈ ముందు గండికోటలో కూడా యోగా థీమ్ జరిగింది, ఇంకొక రోజు రాజారెడ్డి కాలేజ్లో కూడా జరిగింది. సో మై ఓన్లీ రిక్వెస్ట్ ఇస్ ఇది యోగాని కూడా మీరు కూడా మీ లైఫ్ స్టైల్లో ఒక రకాల ప్రాక్టీస్ లాగా రోజు చేసేలాగా చేయాలి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎలాంటి స్పందన ఉందంటారు? పబ్లిక్ నుంచి చాలా స్పందన ఉంది. అంటే ఇన్విటేషన్ కాకుండా వాళ్ళే కూడా వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూడవచ్చు, అందరూ కరాటే పిల్లలు కూడా వస్తున్నారు. స్పోర్ట్స్ అథారిటీ నుంచి కూడా స్పందన ఉంది. అలాగే కడప టౌన్ నుంచి కూడా వీ హ్యావ్ గివెన్ ఇన్విటేషన్ అండ్ మోస్ట్ ఆఫ్ ద పబ్లిక్ ఆర్, అంటే మేము ఇన్విటేషన్ కాకుండా కూడా వాళ్ళే ఎంతూసియాస్టిక్గా కూడా వస్తున్నారు. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ రెస్పాన్స్ దట్ వీ హవ్ గాట్ ఫర్ యోగాంధ్ర. అందరూ రిజిస్ట్రేషన్స్ కూడా చేసుకున్నారు యోగాంధ్రలో పార్టిసిపేట్ చేయాలి అని. ఎంతమంది రిజిస్టర్ చేసుకుంటారు మేడం? అరౌండ్ 74,000 అంటే అప్రాక్సిమేట్ ఫిగర్స్ ఓన్లీ. సో మోర్ దెన్ దట్ దాదాపు ఒక 80,000 వరకు జనాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మొత్తం దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కొన్ని రోజులు, కొన్ని ఏళ్లుగా ఈ యోగా కార్యక్రమానికి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. అసలు యోగా కార్యక్రమాలకి ఎంతమంది జనాలు వస్తున్నారు, తర్వాత దీని ప్రాధాన్యత ఎంతవరకు పెరిగిందంటారు? ఖచ్చితంగా 12 సంవత్సరాల కిందట మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు యునైటెడ్ నేషన్స్లో బిల్లు ప్రవేశపెట్టిన వెంటనే అంతర్జాతీయ యోగా దినోత్సవం ఉండాలని చెప్పేసి ఒక బిల్లు ప్రవేశపెట్టిన వెంటనే యునైటెడ్ నేషన్స్ హిస్టరీలోనే ఎప్పుడు లేని విధంగా వితిన్ 3 monthsలోనే అన్ని దేశాలు, 198 దేశాల సభ్యత్వం ఉన్న ఐక్యరాజ్య సమితిలో అన్ని దేశాలు యునానిమస్గా యాక్సెప్ట్ చేయడం జరిగింది. అంటే యోగా యొక్క ఇంపార్టెన్స్ అంతా ఉంది. భారతదేశంలో పుట్టిన యోగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో విపరీతంగా ప్రాముఖ్యత సంతరించుకుంది. రోజు రోజుకు, ఇయర్కు కూడా యోగా పట్ల ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంది. అయితే మన దేశంలోనే ఇంకా పూర్తిగా అవగాహన రాలేదు. అది కూడా కొద్ది పట్టణాల్లో కొంచెం ఉంది, కానీ పల్లె స్థాయికి వెళ్ళలేదు. చాలా దేశాల్లో పల్లెల్లో కూడా, చిన్న పల్లెలు, మారుమూల ప్రాంతాలు, కొండ ప్రాంతాల్లో కూడా యోగా సెంటర్స్ పెట్టి రన్ చేస్తున్నారు. అంత ఇంపార్టెన్స్ పెరిగింది. కారణం ఏంటంటే ఆరోగ్యం కోసం. మన యోగులు, మన ఋషులు ఎంతో ఉన్నతమైన లక్ష్యాల కోసం మన యోగాను మనకు అందించడం జరిగింది. ఇది ఆరోగ్యం రావడము, మానసిక ఒత్తిళ్లు తగ్గడం అనేది యోగాలో చాలా చిన్న విషయాలు. అవి ఈజీగా పొందొచ్చు. అందుకని ప్రపంచం అంతా కూడా యోగా వైపు వస్తూ ఉంది. అదేవిధంగా యోగా డే వచ్చిన తర్వాత అందరూ కూడా భారీగా మన దేశంలో కూడా పెరుగుతోంది. కడపలో కూడా మనం 12 సంవత్సరాల నుంచి ఇంటర్నేషనల్ యోగా డే జరుపుకుంటున్నాం. అంతకుముందు కూడా యోగా డే ఉంది, ఇదే రోజే, జూన్ 21. కాకపోతే అంతర్జాతీయంగా లేదు, మన దేశంలో జరుపుకునే వాళ్ళు. ఈసారి అందుగా యోగా దినోత్సవాన్ని కేవలం ఆరోగ్యవంతమైన వృద్ధాప్యం అనే థీమ్తో నడుపుతున్నారు. అసలు దాని ఉద్దేశం ఏంటి? యోగా ఫర్ హెల్తీ ఏజెస్ అని, అంటే
వయసు పెరిగే కొద్దీ వచ్చే సమస్యలు ఉంటాయి, అవి మనం ఏం చేయలేం. అవి కూడా మనం ప్రివెంట్ చేయొచ్చు. మనం చూసాం యోగా సాధన చేసేవాళ్ళు 100 ఏళ్ళు, 110 ఏళ్ళు, 120 ఏళ్ళు కూడా ఆరోగ్యంగా బతికిన సందర్భాలు ఉన్నాయి. ఎక్కువ కాలం బతకడం కూడా ఇంపార్టెంట్ కాదు, ఎక్కువ కాలం యంగ్గా బతకడం ఇంపార్టెంట్, యూత్గా బతకడం ఇంపార్టెంట్. అది యోగా ద్వారా సాధ్యం అవుతుంది. కాబట్టి ఈ థీమ్తో ఈసారి మనం యోగా డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. కడపలో కూడా భారీగా స్పందన వస్తూ ఉంది. ఈ విధంగా జరుగుతూ ఉంది. ఇది కడపలో జరిగినటువంటి యోగాంధ్ర దినోత్సవం సంబంధించిన ప్రత్యేకతలు. తర్వాత చివరి దశలో ఉన్నటువంటి వృద్ధులు కూడా ఆరోగ్యకరంగా తర్వాత యంగా జీవించడానికి ఉద్దేశించినటువంటి థీమ్తో ఈ యోగాంధ్ర కార్యక్రమం మొత్తం పనిచేస్తుంది. తర్వాత దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు యోగాకు సంబంధించినట్టు చేపట్టారు. తర్వాత ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుంది. రాబోయే రోజుల్లో యోగా పట్ల మరింత జాగృత జనం అనుసరిస్తారని కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ సుమన్తో శర్మ, ఐ న్యూస్, కడప.